ఇనీషియలీ అయితే బర్త్డే బయట చేయాలన్నది ప్లాన్. కాకపోతే లాస్ట్కి ఇంకా ఒక 2 hours ముందు సరే వద్దులే ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. సో ఇంకా ఈ బెలూన్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు. సో ఇంక ఇక్కడ నేను సుశాంతి అయితే చాలా చాలా కష్టపడ్డాము బోస్ వాటికి స్టిక్ చేయడానికి. బికాజ్ ఆ రెడ్ కలర్ బెలూన్స్కి బోస్ అతికిస్తే అవి ఎయిర్ అంతా పోతుందన్నమాట. సో ఈ 19 గిఫ్ట్స్ ఏమో కానీ వీ హ్యాడ్ ఎ టెర్రబుల్ నైట్స్. బికాజ్ అవన్నీ దాచిపెట్టాలి, తెలియకుండా వెళ్ళి కొనాలి. అండ్ చాలా లిమిటెడ్ టైంలో అనుకున్నాం మేము అన్నీ ఇవ్వాలి అని చెప్పి. సో అన్నీ అరేంజ్ చేసుకునేసరికి చాలా హెక్టిక్ అనిపించింది. అండ్ బర్త్డే ఎలా అయింది, తన రియాక్షన్స్ ఏంటి అదంతా మీరు ఫర్దర్గా చూస్తారు. సో నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ వ్లాగ్ని కొంచెం రాగా పెడదాం అనుకుంటున్నా. సో యూ క్యాన్ హియర్ హర్ జెన్యూన్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పి. అండ్ షీఈస్ అ పర్సన్, షీ వాంట్ ఎవ్రీథింగ్, బట్ దేనికి ఎగ్జైట్ అవ్వదు అనమాట. నేను అడిగిందే కదా, నేను తెచ్చిందే కదా అని చెప్పి అంటది. బట్ యా, వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు సర్ప్రైజ్ హర్. సో అయిందా లేదా అనేది మీరు వ్లాగ్ కంటిన్యూషన్లో తెలుస్తుంది. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ సింపుల్ డెకార్ అనమాట. మేము హీలియం బెలూన్స్ యూజ్ చేసినాము. సైడ్స్కి 19 అనే నెంబర్ అండ్ ఆల్సో హార్ట్ షేప్స్లో. యాక్చువల్లీ వేరే కలర్స్ అనుకున్నాము కానీ అవైలబుల్ లేవన్నమాట. సో అందుకే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇది చాలా ఓవర్ అమ్మా, ఇది చాలా ఓవర్. చెప్పు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేక్ కటింగ్ అట్లా ఎప్పుడు ఉండేది కూడా ఎనర్జెటిక్గా లేదు. బర్త్డేకి మేమే ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాం. దిస్ ఇస్ మై ఓటీటీ ఫర్ ది డే కాదు, జస్ట్ నైట్కి. సో వ్లాగ్ మీరు ఆల్రెడీ ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ అంతా చూసుంటారు. సో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఇప్పుడు మనకి నవరాత్రుల టైం కాబట్టి బ్యాంగిల్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. సో ఏ అవుట్ఫిట్ మీదకైనా ఆల్రెడీ చూస్తూనే ఉందామా. అది మాత్రం పిలుస్తాడు సిలో అని. పెట్టిరు కానీ కాస్ట్లీ గిఫ్ట్ ఏది ఫస్ట్ అది ఇద్దే లాస్ట్కి ఓపెన్ చేయదు, మిగతా ఓపెన్ చేయదు. నెక్స్ట్ చాలా చీపెస్ట్ ఐటమ్ ఏంది, తక్కువ ప్రైజ్. ఓపెన్ చేయొద్దు, తక్కువ ఐటమ్ ఏంది సెలెక్ట్ చేసి ఒకటి నాకు. ఇప్పుడు ఓపెన్ చేయి. ఫస్ట్ ఏది ఓపెన్ చేస్తావు? ఏంది గెస్ చేయి, టచ్ చేసి. గ్లూ లెక్క ఉందా? గ్లూ బాటిల్ నాకు ఏమన్నా తెలుసా? గెస్ చేయాలి, అది కావాలి ఇది కావాలని చెప్తావు కదా తప్పుడు. నీ గిఫ్ట్ కార్డులే వచ్చినాయి అన్ని? అన్ని నా గిఫ్ట్ కార్డులే వచ్చినాయి, నేను పోయి తీసుకొచ్చుకున్నా. ప్యాక్ చేయాలి, రిటర్న్ చేద్దాం మళ్ళా. నీకు ఇచ్చేయాలి కదా. ఎరేజర్ అది పెన్నా. సరే నెక్స్ట్ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేస్తా. బాగుందా? ఏమనుకుంటున్నావు అది? అదేంటి అట్లా తప్పుడు వస్తుంది? ఒక్కడు కూడా కరెక్ట్ గెస్ చేయలేదు ఇప్పటిదాకాను. కావాలి అండం కాదు, గెస్సులు కూడా చేయాలి. చూస్తున్నా అట్లా
కనిపించింది బ్రాస్లెట్ ఏం బ్రాస్లెట్ బ్రాస్లెట్ థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తుంది అసలు బ్రేస్లెట్ అడ బ్రేస్లెట్ కూడా కరెక్ట్ చెప్పాలి సిరి. చూడు సంతక్క డే టైం అయినా సంతక్క చూడు ఫాస్ట్ తీస్తామని కత్తెర కూడా ఇచ్చారు. ఇంకా మెల్లగా తీస్తుంది ఫాస్ట్ తీసాను కత్తరిస్తుంది. చెప్పిన్నా నేను చెప్పిన్నా సిగ్గుండాలి. ఏం చాక్లెట్ అది? అన్ని చాక్లెట్లు ఇస్తావా వచ్చిందా? దాని నుంచి చాక్లెట్ ఒక్కడే రాలే అని చెప్పిన నేను అందులో ఉన్నాయి. ఒక్క చాక్లెట్ కూడా లేదు రాలే. ఏంటిది అది చెప్పు. గెస్ చేయి టచ్ తో గెస్ చేయి. ఒక్కడ కూడా కరెక్ట్ చెప్పాలి ఇప్పటి వరకు. గిఫ్ట్లు అయితే కావాలి అమ్మగారికి మళ్ళా. ఏం చాక్లెట్ అది? ఫెరార్ రాచర్ అంటే ఆ డబ్బా ఓడిచ్చిన ఫెరార్ రాచర్. అన్ని సీరియస్ చాక్లెట్ లేదంటే చాక్లెట్ అదే ఆత్రం ఆవేశం. చాక్లెట్ కాదు గెస్ చేయి అదైనా. ఐఫోన్ కరెక్ట్. ఫోన్ కేస్ సుశాంతిని అడిగిన ఫోన్ కేస్. ఎవరికి బోక్లీ? నాకే చూడు రెండు కరెక్ట్ చెప్పాను. రెండు ఆ రెండే నీకు అయితే మిగతావన్నీ మాకే. అది ఈజీలే. గుడ్ హ్యాండ్ రైటింగ్ అని వెళ్ళేసిన. అక్కడ చూపి ఎక్కడ వైట్ అది గెస్ చేయి దమ్ము ఉంటుంది. చాక్లెట్లు తీసిరి. నేను ఇయ్యా నువ్వు తినేస్తావు అని చెప్పిందా? సరే ఉన్నది దెబ్బ దెబ్బ. నీకు గెస్ నీ వల్ల కాదు కానీ థ్యాంక్ యూ. సిగ్గులేదు. చింపేసే రాదు అది. స్టేషనరీ ఐటమ్స్ అన్ని స్టేషనరీ ఐటమ్స్ పెట్టినారు. చెప్పిందా? 48 hours ఉంటుంది. తనతో పాటు మీరేనే గిఫ్ట్స్ గెస్ చేసిరో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఆల్సో నిజంగానే ఒక పెద్ద గిఫ్ట్ అని తీసి పక్కన పెట్టిందనమాట. తనకు తెలియదు యాక్చువల్లీ. సో అదేంటి అని తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా. సో ఇదేమై ఉంటుంది అని అనుకుంటున్నారో గెస్ చేసేయండి. బిల్ ఇచ్చిరా? హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆది రాసి పంపించిండు. జిరాక్స్ తీసి పెట్టిన దాంట్లో. ఇదైతే కరెక్ట్. హ్యాండ్ రిటన్ నోట్స్ ఫ్రమ్ ఆది స్పెషల్లీ ఫ్రమ్ యుఎస్. ప్రింటెడ్ ఇన్ ఇండియా, డిజైన్డ్ ఇన్ యుఎస్. ఈ గిఫ్ట్స్ అన్ని కలెక్ట్ చేయడం ఒక పెద్ద పని అని అనుకుంటే వాటిని ప్యాక్ చేయడం లిటరలీ 1 day ముందు ప్యాక్ చేసినాం అనమాట. సో తీసుకొచ్చేవి కూడా చాలా హడావిడిగానే ప్లాన్ చేసినాం. యాక్చువల్లీ 19 ఇవ్వాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతుంది. లైక్ 15th బర్త్డే నుంచి నాకు 15 గిఫ్ట్స్ ఇవ్వండి, 16 ఇవ్వండి అని చెప్పి. సో సరేలే ఈసారి 19 ఇచ్చేద్దాము, మళ్ళీ నంబర్స్ పెరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పేసి ప్లాన్ చేసినాం అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ చాలా చాలా చిన్న గిఫ్ట్స్. మెయిన్ గిఫ్ట్ ఇంకొకటి ఉందని చెప్పిన కదా. సో వెయిట్ టిల్ ద ఎండ్. అండ్ ఇవన్నీ తనకు కావాలి అని అనుకుంటున్నాను.
అనుకుంది. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ తన దగ్గర ఉన్నాయి కూడా, కాకపోతే సమ్ పర్టికులర్ కలర్స్ అలా లేకుండే అనమాట. సో అవి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చినాము. స్పెసిఫిక్గా తను ఏం కావాలి అన్నది మైండ్లో పెట్టుకొని అవే తీసుకొచ్చినాం అనమాట. బ్రాస్లెట్ ఈ అమ్మ ఇందులో ఒక్కటి కూడా చాక్లెట్ లేదు. చాక్లెట్ ఉంటే చూడు మమ్మీ తెచ్చిందా దీనికి మేము వెరైటీగా ప్యాక్ చేసినాం. ఒక్క సో ఇక్కడ వరకు 17 గిఫ్ట్స్ ఓపెన్ చేసింది అనమాట. దిస్ వాజ్ హర్ 17th గిఫ్ట్. సో ఫస్ట్ వచ్చినప్పుడు తను ఒక కాస్ట్లీ గిఫ్ట్, చీప్ గిఫ్ట్ అని చెప్పి నేను పక్కన పెట్టింది కదా. సో ఇప్పుడైతే అవి ఓపెన్ చేస్తుంది. ఏమై ఉంటుందో గెస్ చేసేయండి. తనకైతే చాలా చాలా ఇష్టమైనది తీసుకొచ్చినాం అనమాట. చీప్ గిఫ్ట్ ఓపెన్ చేస్తావా, కాస్ట్లీ గిఫ్ట్ ఓపెన్ చేస్తావా? లాస్ట్ గుండాల ఆశ కాదు. హ్యాపీ 91 సిరి. ఇక్కడ వరకు మా బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ గాయ్స్.